హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ సందీప్. వెల్కమ్ టు తెలుగు టెక్ డిజిటల్. సో ఫ్రెండ్స్, ఇవాళ మన టాపిక్ వచ్చేసి ఏంటి అంటే రెడ్మీ నోట్ 10s అయితే అన్బాక్సింగ్ అనమాట. సో ఇది వచ్చేసి ఇప్పుడే బజాజ్ సెంటర్లో అయితే తీసుకొస్తున్నాము. ఇది ఓపెన్ చేశాను. సో మళ్ళీ అయితే ఓపెన్ చేసి అన్బాక్సింగ్ అయితే చేసి చూపిస్తాను. సో ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి అయితే చూడండి. ఇదైతే ఓపెన్ చేసే ముందు ఒకసారి అయితే దీని బాక్స్ అయితే చూసుకుందాము. సో ఇండియాస్ నెంబర్ 1 స్మార్ట్ ఫోన్ బ్రాండ్ అనేది ఉంది. ఇక్కడ మేడ్ ఇన్ ఇండియా అని అయితే ఉంది. అండ్ దాంతోపాటు ఇక్కడ ఎంఐ లోగో అయితే కనిపిస్తుంది. సో రెడ్మీ నోట్ 10s 64 MP AI క్విక్ కెమెరా అండ్ ఫుల్ హెచ్డి ప్లస్ ఆమ్లోడ్ డాట్ డిస్ప్లే అయితే ఉంది. సో ఇక్కడ చూడొచ్చు మనము రెడ్మీ నోట్ 10s 64 MP AI క్విక్ కెమెరా, అల్ట్రా వైడ్ అండ్ మైక్రో లెన్స్. సో ఇది వచ్చేసి ఫుల్ హెచ్డి ప్లస్ ఆమ్లోడ్ డాట్ డిస్ప్లే ఉంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్తో అయితే వస్తుందని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు. సో ఇక్కడ మీడియాటెక్ హీలో G95 ప్రాసెసర్ అండ్ హైపర్ ఇంజిన్ గేమింగ్ టెక్నాలజీ అండ్ 13 MP AI సెల్ఫీ కెమెరా ఉంది అండ్ డ్యూయల్ స్పీకర్స్ అండ్ IR రిమోట్ కంట్రోల్ అయితే ఉంది. సో దీని ర్యామ్ చూసుకుంటే మనకి LPDDR4X సపోర్ట్ చేస్తుంది. బ్యాటరీ పరంగా చూసుకుంటే మనకి ఇక్కడ మెన్షన్ చేశారు కదా. సో 5000 mAh బ్యాటరీ అయితే ఉంది. 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. సో ఇది వచ్చేసి 120 Hz టచ్ శాంప్లింగ్ రేటు అండ్ హై రైజ్ ఆడియో సర్టిఫికేషన్ అండ్ స్లైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అండ్ జెడ్ యాక్సిస్ లైనర్ వైబ్రేషన్ మోటార్ అని చెప్పేసి అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. సో చూద్దాము ఓపెన్ చేసి. సో ఇదైతే ఓపెన్ చేద్దాము. సో అన్బాక్సింగ్ అయితే చేసి ఇది ఎలా ఉందో అని అయితే చెప్తాము. ఓకేనా. సో ఇది నేను ఆల్రెడీ ఓపెన్ చేశాను కాబట్టి ఇలా అయితే ఉంది. సో దీని మీద కవర్ అయితే లేదు. సో జస్ట్ ఓపెన్ చేసి తీసుకొచ్చాము. అక్కడ వాళ్ళు ఓపెన్ చేసినప్పుడే పోయిందనమాట. చూద్దాం ఇంకా దీంట్లో ఈ బాక్స్లో ఏమేమి అయితే ఉన్నాయో. సో సేమ్ మనకి సేమ్ ట్రాన్స్పరెంట్ కేస్ అయితే ఇచ్చారు. దాంతోపాటు ఇక్కడ ఎజెక్షన్ పిన్ అయితే ఉంది. సో ఇదైతే పక్కన పెట్టేద్దాము. సో ఇది చూసుకోవచ్చు మనకి 33 వాట్ అయితే ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. సో ఇది వచ్చేసి అడాప్టర్ ప్లస్ దాంతోపాటు కేబుల్ అయితే ఇచ్చారు. సో ఇవి కూడా మనకి పక్కన పెట్టేద్దాం, రెగ్యులర్గా ఉండేవి కాబట్టి ఇప్పుడు పక్కన పెట్టేద్దాము. సో ఇప్పుడు మొబైల్ చూద్దాం. మొబైల్ పరంగా చూసుకుంటే ఇది వచ్చేసి 8GB ర్యామ్ వేరియేషన్ అనమాట. సో ఒకసారి అయితే ఓపెన్ చేసి చూద్దాము. దానికంటే ముందు ఇక్కడ కెమెరా చూసుకోవచ్చు మనకి. సో కెమెరా చూసుకుంటే హెవీగా అయితే అనిపిస్తుంది ఇక్కడ. సో లేటెస్ట్ మోడల్ కాబట్టి. సో 1 2 3 4 కెమెరాస్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ LED ఫ్లాష్ లైట్ అయితే ఉంది. అల్ట్రా ప్రీమియం అని అయితే మెన్షన్ చేశారు. సో లుక్ వైజ్ చూసుకుంటే ప్రీమియం అయితే ఉంది. సో ఇక్కడ రెడ్మీ బ్రాండ్ అయితే కనిపిస్తుంది కదా. సో ఇప్పుడు మొబైల్ అయితే ఆన్ చేద్దాము. సో చూడొచ్చు ఇది ఆమ్లోడ్ డిస్ప్లే అయితే ఉంటుంది. సో మనకు ఆల్రెడీ మెన్షన్ చేశారు. సో దీని కీ స్పేస్ అయితే తెలుసుకుందాం ముందుగా. సో దీని ర్యామ్ వచ్చేసి మనకి 8GB ర్యామ్ అయితే ఉంటుంది. అండ్ ఈ ప్రాసెసర్ చూసేసుకుంటే మీడియాటెక్ హీలో G95 ప్రాసెసర్తో అయితే రన్ అవుతుంది అనమాట. సో కెమెరాస్ ఇంకా ఈ కెమెరా చూసేసుకుంటే మెయిన్ కెమెరా వచ్చేసి మనకి 64 MP అయితే కెమెరా అయితే ఉంటుంది. సో దాని తర్వాత కెమెరా వచ్చేసి 8 MP కెమెరా అయితే ఉంటుంది. అండ్ దాని పక్కన ఉంది కదా. సో ఈ కెమెరా వచ్చేసి 2 MP ఉంటుంది. సో ఈ కెమెరా వచ్చేసి మనకి 2 MP కెమెరా అయితే ఉంటుంది. సో ఫ్రంట్ కెమెరా చూసేసుకుంటే ఇది 13 MP కెమెరా అయితే ఉంటుంది. 13 MP మెగాపిక్సెల్ అయితే ఉంటుంది అనమాట. బ్యాటరీ చూసేసుకుంటే 5000 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. సో ఇది వచ్చేసి ఆపరేటింగ్ సిస్టమ్ చూసేసుకుంటే వర్షన్ లెవెల్తో అయితే రన్ అవుతుంది అనమాట. కస్టమ్ UI వచ్చేసి MIUI వర్షన్. సో దాంతోపాటు చిప్ గురించి మాట్లాడుకుంటే మీడియాటెక్ హీలో G95 చిప్ అనమాట. సో CPU చూసేసుకుంటే మనకి ఆక్టోకోర్ 2.5 GHz అనమాట. సో ఆర్కిటెక్చర్ చూసేసుకుంటే మనకి 64 బిట్ అండ్ ఫ్యాబ్రికేషన్ అయితే 12 nm అయితే ఉంటుంది. సో గ్రాఫిక్స్ చూసేసుకుంటే మాలి G76 MC4 అయితే రన్ అవుతుంది. సో దీంట్లో ర్యామ్ టైప్ వచ్చేసి మనకి LPDDR4X ర్యామ్తో అయితే అవుతుంది అనమాట. సో ఇక్కడ డిస్ప్లే చూసేసుకుందాము. సో ఈ డిస్ప్లే వచ్చేసి మనకి ఆమ్లోడ్ డిస్ప్లే అనమాట. అండ్ దాంతోపాటు స్క్రీన్ సైజ్ చూసేసుకుంటే మనకి 6.43 ఇంచెస్ అయితే ఉంటుంది. సో రిజల్యూషన్ చూసేసుకుంటే మనకి 1080x2400 పిక్సెల్స్ అయితే సపోర్ట్ చేస్తుంది. సో ఆస్పెక్ట్ రేటియో చూసుకుంటే మనకి 20:9 అయితే ఉంటుందన్నమాట. సో దాంతోపాటు ఇది పిక్సెల్ డెన్సిటీ చూసేసుకుంటే 409 ppi అయితే ఉంటుంది. సో స్క్రీన్ టు బాడీ రేషియో చూసుకుంటే 83.53% అయితే ఉంటుందన్నమాట. స్క్రీన్ ప్రొటెక్షన్ చూసుకుంటే ఇది కార్నింగ్ గొరిల్లా గ్లాస్ V3 అయితే ఉందన్నమాట. సో బెజిల్లెస్ డిస్ప్లే ఉంటుంది ఇదంతా కూడా. సో బ్రైట్నెస్ చూసేసుకుంటే ఇది 1100 nits అయితే సపోర్ట్ చేస్తుంది అనమాట. సో దాంతోపాటు రీఫ్రెష్ రేట్ చూసుకుంటే మనకి 60 Hz రీఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది. సో ఇది మనకి కంప్లీట్ డిజైన్ చూసేసుకుంటే హైట్ వచ్చేసి మనకి 160.4 mm అయితే ఉంటుంది. వెడత్ చూసేసుకుంటే మనకి ఇది వచ్చేసి 74.5 mm అయితే ఉంటుంది అనమాట. సో థిక్నెస్ చూసేసుకుంటే 8.2 mm అయితే ఉంటుంది. వెయిట్ చూసేసుకుంటే మనకి 178.8 grams అయితే ఉంటుంది. సో ఇది వచ్చేసి బుల్డ్ మెటీరియల్ చూసేసుకుంటే మనకి కంప్లీట్గా ప్లాస్టిక్ అయితే ఉంటుంది.
సో ఇది కంప్లీట్గా ప్లాస్టిక్ అనమాట. సో ప్లాస్టిక్తోనే రెడీ చేశారు. కలర్ చూసేసుకుంటే దీంట్లో మనకి షాడో బ్లాక్ అండ్ ఫారెస్ట్ వైట్ అండ్ డీప్ సే బ్లూ అండ్ కాస్మిక్ పర్పుల్ అయితే కనిపిస్తాయి అనమాట. సో ఇది వచ్చేసి వాటర్ ప్రూఫ్ అని చెప్పేసి అయితే మెన్షన్ చేశారు, బట్ అది ఎంతవరకు నిజమని అయితే మనకు తెలియదు. సో ఇది వచ్చేసి వాటర్ ప్రూఫ్ అండ్ స్ప్లాష్ ప్రూఫ్ IP53 అయితే అని చెప్తున్నారు, అండ్ డస్ట్ ప్రూఫ్ అని కూడా ఇక్కడ మెన్షన్ చేశారనమాట. సో ఇంకా కెమెరా రిజల్యూషన్ చూసుకుంటే కెమెరా సెటప్ చూసుకుందాం అయితే ఇప్పుడు. సో రిజల్యూషన్ చూసుకుంటే ఫస్ట్ కెమెరా వచ్చేసి అయితే 64 MP అయితే ఉంటుంది. మీకు ఒకసారి చూపిస్తాను చూడండి. సో చూడొచ్చు, ఇది వచ్చేసి మనకి మెయిన్ కెమెరా చూసేసుకుంటే 64 MP అయితే ఉంటుంది ప్రైమరీ కెమెరా. సో 8 MP వచ్చేసి అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది, అండ్ 2 MP వచ్చేసి మ్యాక్రో కెమెరా ప్లస్ 2 MP వచ్చేసి డెప్త్ కెమెరా అయితే ఉంటుంది. సో మీకు మ్యాక్రో కెమెరా అయితే చూపిస్తాను చూడండి ఇక్కడ. సో ఇక్కడ 64 MP కనిపిస్తుంది కదా. సో 64 MP చూద్దాము చూడండి ఇక్కడ. సో ఇక్కడ మ్యాక్రో కెమెరా అవన్నీ కూడా ఇక్కడ ప్రో అని ఉంది. సో ఈ ప్రో చూసేసుకుంటే ఇక్కడ చూడొచ్చు, మనం అన్నీ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు అండ్ వీడియో చూసుకోవచ్చు. సో ఫోటో అండ్ పోర్ట్రేట్ మోర్. సో దీంట్లో వచ్చేసి AI వాటర్ మార్క్ అండ్ టైమ్ ల్యాబ్స్ అండ్ పొనరామా అండ్ డాక్యుమెంట్ అండ్ స్లో మోషన్ షార్ట్ వీడియో 64 MP నైట్ అయితే ఉంది. సో ఇక్కడ పైన మనం ఎడిట్ అయితే చేసుకోవచ్చు మనకు కావాల్సినవి కూడా. ఇక్కడ నైట్ అండ్ 64 MP అండ్ ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి కదా, ఎడిట్ చేసుకోవచ్చు మనం కంప్లీట్గా. లేదంటే ఇక్కడ ఉంది కదా, ఇక్కడ దీని మీద క్లిక్ చేసినా కానీ మనకు ఎడిట్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో దీంట్లో ఆటో ఫోకస్ అయితే ఉంది అనమాట, మనం డైరెక్ట్గా సెట్ చేసి అయితే పెట్టుకోవచ్చు. అండ్ దాంతోపాటు ఇది వచ్చేసి మనకి ఇమేజ్ రెజల్యూషన్ చూసేసుకుంటే 9000x7000 పిక్సెల్స్ అయితే ఉంటాయి. సో షూటింగ్ మోడ్ చూసేసుకుంటే కంటిన్యూ షూటింగ్ హై డైనమిక్ రేంజ్లో కూడా అంటే HDR కూడా ఉంది. అండ్ కెమెరా ఫీచర్స్ చూసి డిజిటల్ జూమ్ అయితే ఉందన్నమాట దీంట్లో. సో అది వచ్చేసి ఎంత మనకి 10x వరకు అయితే ఉంది. సో చూడొచ్చు ఇక్కడ మనకి 10x వరకు అయితే మనకి ఇక్కడ డిజిటల్ జూమ్ అయితే ఉంది. సో వీడియో రికార్డింగ్ చూసేసుకుంటే సో ఇంకా కెమెరా ఫీచర్స్ చూసేసుకుంటే ఇందులో వచ్చేసి ఏంటంటే మనకి డిజిటల్ జూమ్ ఉంది అండ్ ఆటో ఫ్లాష్ అండ్ ఫేస్ డిటెక్షన్ కూడా ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే టచ్ టు ఫోకస్ అనమాట. సో మనం ఎక్కడైతే టచ్ చేస్తామో అక్కడైతే ఫోకస్ చేసి అయితే పట్టుకుంటుంది. సో ఇంకా దీని ఫ్రంట్ కెమెరా 13 MP అయితే ఉంటుంది. సో రిజల్యూషన్ అండ్ వీడియో రికార్డింగ్ పరంగా చూసుకుంటే మనకి 1920 1080 30fps వరకు అయితే సపోర్ట్ చేస్తుంది. దాంతోపాటు 1280x720 38fps వరకు అయితే సపోర్ట్ చేస్తుంది అనమాట. బ్యాటరీ సైజ్ అనమాట. సో ఇది వచ్చేసి 5000 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. దాంతోపాటు లైవ్ పాలిమర్ బ్యాటరీ అనమాట. ఇది వచ్చేసి మనకి రిమూవ్ చేయడానికి అయితే ఛాన్స్ ఉండదు అనమాట. సో ఇంకా స్టోరేజ్ విషయానికి వస్తే మనకి 128 GB స్టోరేజ్ అయితే ఉంటుంది. సో ఇది వచ్చేసి మనం మళ్ళీ ఎక్స్పాండబుల్ అయితే చేసుకోవచ్చు. సో ఇది వచ్చేసి 512 GB వరకు అయితే ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. అండ్ స్టోరేజ్ టైప్ వచ్చేసి UFS 2.2 అయితే సపోర్ట్ చేస్తుంది. USB OTG కూడా సపోర్ట్ చేస్తుంది అనమాట మనకి. సో నెట్వర్క్ కనెక్షన్ చూసుకుంటే ఇదైతే ఓన్లీ 4G నెట్వర్క్ 3G 2G వరకు అయితే సపోర్ట్ చేస్తుంది. సో ఇది 5G బ్యాండ్స్కి అయితే సపోర్ట్ చేయదు. ఓకేనా. సో ఇది చూసేసుకుందాము. ఇది చూసేసుకుంటే మనకి దీంట్లో వచ్చేసి ఓన్లీ ఛార్జర్ అడాప్టర్ మాత్రమే వచ్చాయి. అండ్ మనకి ఇందులో ఇయర్ ఫోన్స్ అయితే మిస్ అయిపోయాయి అనమాట. సో మనకి ఓకేనా. సో ఇంకా దీంతో పాటు మనకి కేస్ అయితే వచ్చింది. ఈ కేసు కూడా మనకి చాలా బాగుంది. సో చూడొచ్చు, ఈ కేసు కూడా మనకి చాలా బాగుంది. అండ్ ఇంకా చూసేసుకుంటే మనకి దీంట్లో వచ్చేసి మనకి సెక్యూరిటీ పరంగా కానీ క్లీనర్ అని చెప్పేసి అయితే వీళ్ళే మెన్షన్ చేసి ఇచ్చారు. అండ్ థెమ్స్ ప్లే స్టోరు, సో కొన్ని యాప్స్ అయితే వీళ్ళు ఇచ్చారు. సో ఫోన్ ఓవరాల్గా చూడడానికి అయితే మంచి ప్రీమియం లుక్ అయితే కనిపిస్తుంది అనమాట. సో ఒకవేళ మీకు ఎవరైనా కావాలి అనుకుంటే ఖచ్చితంగా తీసుకోవచ్చు. సో ఇది గేమింగ్ పరంగా దానికి అంటే చెప్పలేం, కానీ నార్మల్గా జనరల్ యూసేజ్కి అయితే చాలా బాగా అయితే ఉపయోగపడుతుంది అనమాట. ఓకేనా. సో మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. సో మీకు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.